బిడ్డలు పుట్టి అర్ధాయుషుతో పోతుంటే పూర్వీకులు దేవుడికి దత్తతిచ్చి పెంచుకోవటాన్ని సాంప్రదాయంగా మలుచుకున్నారు. అప్పటినుంచే ఈ వంశం అభివృద్ధి చెందుతూ వచ్చింది. తలాతోక తెలియకుండా ఎదురు ప్రశ్నలు, వెక్కిరింపులు, విదిలింపులు మానుకో. మేం కూడా మా ఆనందని, సాకేత్ని, రఘురాముని ఇలాగే దత్తతిచ్చి వాళ్ళను కూడా మా అమ్మా నాన్నల ఒళ్ళో వేయించుకున్నాం. ఇవ్వు పిల్లాన్ని. అందుకే వాళ్ళంత గొప్పగా పెరిగారు. ఒకరేమో పేక ముక్కలకి, మరొకరేమో గ్రానీకి, ఇంకొకరు నార్మల్. సావిత్రి, వాణ్ణి లాక్కొని పంతులు గారికి ఇవ్వు. ఇలా ఇవ్వవే. ఇవ్వవే. నేనివ్వను. నాకు ఈ మూఢ నమ్మకాల మీద నమ్మకం లేదు. స్వర్ణ, వారంత వివరంగా చెప్పాక కూడా ఇవ్వనంటావేమిటి? లేంది కాంది సంప్రదాయం, వంశాచారం అని ఎందుకు చెప్తారు చెప్పు? అనవసరంగా అల్లరి చేయకుండా పిల్లవాడిని పంతులు గారికి ఇవ్వు. చెబితే వినే రకం అయితే ఈ చర్చ అంతా ఎందుకుంటుంది? ఇంత దాకా ఎందుకు వస్తుంది? అలా ఎందుకు మాట్లాడుతుంది? ఒడ్డు నుండి మాట్లాడితే తెలీదు బావా. నా స్థానంలో ఉంటే తెలుస్తుంది బాధ. వంశాచారం అంటుంటే బాధ, బరువు అంటావేంటే? పాప తల్లి కదా, తన కొడుకుని తను బెచ్చమెత్తుకోవటం బాధే కదమ్మా. రాధాకృష్ణ, నువ్వు నోర్మోయ్. నిన్ను కూడా బరువు అనుకోవాల్సి వస్తుంది. వద్దులమ్మా, మీరు అలా అనుకుంటే నాకు నేనే బరువు అయిపోతాను. ఆచారాలు పాటించకపోతే రేపు వాడికి ఏమైనా అయితే అందరం బాధపడాల్సి వస్తుందే. అందుకని నీ బాధ నువ్వు పడు అంటావా? వితండవాదం చేయకే. వాడి మీద ప్రేమను దానివే అయితే వాడి క్షేమం కోరవా? మాట పట్టింపు ముఖ్యమే దానికి. మనమంటే మరీ లెక్క లేకుండా పోయింది. మంచి చెప్పినా చెడే అవుతుంది. నేనంటేనే లెక్కలేదు. ఇంకా నువ్వంటే ఏం విలువిస్తుంది, ఏం గౌరవం ఇస్తుంది? రామచంద్రయ్య కూతుర్ని రామచంద్రయ్య కూతుర్ని అంటుందే గాని రామచంద్రయ్య కూడా మర్యాద ఇవ్వదు. ఈ వాదన తేలేది కాదు గాని సావిత్రి, వాణ్ణి తీసుకో. బాగెత్త చెప్పు. యబ్బా, హైడ్రామా నడుతుంది బాగెత్త. పిల్లాడినేమనని సెదదంటుంది, ఇవ్వమని ఆవిడంటుంది. సీన్ బాంచి రసపట్ల ఉందత్త. అతో అతో మొత్తానికి గొడవ స్టార్ట్ అయిపోయింది అత్తో. ఓహో, భలే ఐడియా ఇచ్చావత్తా. తమరు చెప్పాలత్తా, సిటికిలో చేసి చూపిస్తా చూడు. నువ్వు డబ్బిచ్చిందే ఆ పనికి, తీసుకున్న సొమ్ముకి న్యాయం చేసే నిజాయితీ నా దగ్గర ఉందత్తో. చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా. ఉంటారత్తా. పంతాలు పట్టింపులకి ఇది సమయం కాదు. మన పిల్లాడి ఆయుష్, భవిష్యత్తు బాగుండాలనేగా ఈ కార్యక్రమం. కాస్త అర్థం చేసుకో. లేని ఆచారం ఉందని చెప్పాల్సిన అవసరం ఏమిటమ్మా మాకు? సహనం చచ్చేదాకా రానివ్వకు. ఆ తర్వాత ఏమిటండి, గెడ్డం కింద బెల్ల ముక్క పెట్టి మరీ బతిలాడతారా ఏమిటి దాన్ని? సీత, వాడిని తీసుకుని పంతులు గారికి ఇవ్వు. అదేంటి స్వర్ణ, దేవుడికి దత్తత అంటూ సీత చేతులతో ఇప్పిస్తారా? ఏ ఎవరిస్తే ఏంటి?
ఇప్పిస్తారా అంటున్నావు? పిల్ల జల లేనోళ్ళు గొడ్డు మూత్రాలు అలా అమ్మవారికి ఒళ్ళో పెట్టొచ్చా? ఏం కూసావే? ఏమత్తివే నువ్వు అసలు? ఆ గోడ మీద తలకాయ పంపించిందా నేను? ఏం తెలుసని వాగుతున్నావే నువ్వు? ఏం సావిత్రి, ఎందుకు ఈ సూర్పడకని పిలిచావు? ఏమే, ఇందాక పెట్టిన గడ్డి చాలేదా నీకు? పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు. వచ్చిన దానివే ఏం జరుగుతున్నా చూస్తూ నిలబడు. వెర్రి వాగుడు వాగితే కళ్యాణ కట్టకు పంపించాల్సి వస్తుంది. జాగ్రత్త. నాకు తెలియక దాన్ని అందుకోమంది. అమ్మవారి ఒడి నింపితే అమ్మవారు దాని ఒడి నింపుతారు. జ్ఞానం లేని దానివి జ్ఞానం లేని దానిలా ఉండు. అంతేగాని నోరు పారేసుకోవద్దు. అయినా దాని పెళ్ళై ఎన్నాడైందని అంత కూత కూస్తున్నావు? ఏడాది దాటిందిగా. మోయినారు మళ్ళీ మాట్లాడుతున్నావు. సిగ్గు లేకుండా అందరూ నీలా కడుపుతో కాపరానికి వస్తారనుకుంటున్నావా? మంగమ్మ గారు, ఏయ్, ఏంటి అరుస్తున్నావు? వారేం కాని మాట అనలేదు, ఉన్న మాటేగా అన్నారు. సావిత్రక్క, ఏంటే ఏంటి నీ బతుకు ఎవరికి తెలియదని గుడ్లురుముతున్నావు? హద్దు మీరు మాట్లాడితే సున్నం బొట్లు పెట్టాల్సి వస్తుంది. లేకపోతే నా బిడ్డను పట్టుకొని అంత కూత కూస్తావా? సావిత్రి, ఇప్పుడు ఆవిడతో పంచాయితీ అంత ముఖ్యమా? తాతయ్య, ఎవరి పాపం వాళ్ళనే పట్టి పీడిస్తుంది, వదిలే. అత్తయ్య గారు, ముందు మనం వచ్చిన పని కానిద్దాం. ఇది బేష్ అన్నమాట. ఎందుకు వచ్చామో అది చేసుకెళ్తే కరెక్ట్. సీత, అందుకోవాణ్ణి. నేనా? ఏమిటే, ఆ పనికి మళ్ళీ దాని మాట విని పవిత్రమైన కార్యాన్ని ఆపుతావా? నేను చెప్తున్నాను, అందుకోవాణ్ణి. తీసుకో. ఆగవే. మళ్ళీ ఏమైంది మంగా? అదేమిటి, నేను వేయమన్న డ్రెస్ వేయలేదు? వాడి కోసం ప్రత్యేకంగా ఇష్టపడి తెప్పించాను. ఏదది? ఇది నేను ఇష్టపడి ప్రత్యేకంగా తెచ్చా. ఎంతో గొడవ అవుద్ది. ఎటోళ్ళట్టు తలవుతారు అనుకున్నాం కానీ గొడవ కొలుక్కొచ్చేసిందే. మొత్తం సర్దుబడిపోయింది, కార్యం జరిగిపోయేటట్టుందే. భగీరథతో ఫోన్ చేస్తే ఏం సావిత్రి, ఏమిటిది? ఇది ప్రతిదాన్ని రచ్చ చేసి బజార్కి ఇడుస్తుంది. కడుపులో ఏదో పెట్టుకుని కావాలని ఇలా చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఏంటి స్వర్ణ, ముచ్చటపడి పెద్దవారు తెస్తే అవి వేస్తే నీ సొమ్మేం పోయింది? ఏంటమ్మా, అదంటే ఆచారం అన్నారు, దీనికేమైంది? వీడు కట్టుబట్ట పెట్టే బొట్టు దగ్గర నుంచి అంత వారిష్టాలేనా? నా కొడుక్కి నాకు ఇష్టమైన చొక్కలాగు కూడా వేయకూడదా? వేయొద్దని నేను అనడం లేదు. రోజు నేనిచ్చినవే వేయమంటలేదు. ఈ కార్యం కోసమే ప్రత్యేకంగా బంగారు జరీతో మరి డ్రెస్ చేయించాను. బంగారు బొత్తాలు చేయించాను. అవి వేయడానికి నీకేమిటి అభ్యంతరం? కావాలని కక్షతో చేయడం కాకపోతే
వద్దండి, అడుగడుగున ఇది నా పరువు మర్యాద తీయాలని కంకణం కట్టుకుంది. ఎలా అయినా నన్ను అవమానించాలని నిర్ణయం తీసుకుంది. వద్దండి, వద్దు. నీ ఇష్టం ఏమిటి, నీ పెద్దతనం ఏమిటి అని నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నా అని నేనెందుకు అనుకోవాలి? పదండి. అత్తయ్య గారు, అమ్మమ్మ అత్తయ్య గారు, పిన్ని గారు, అరిష్టం అర్ధాయుషు అంటూ ఎలా వెళ్తారు? మీరే దేవుడి దగ్గర నుంచి వాడిని అందుకుని దానికి భిక్ష వేయాల్సిందే. అవునమ్మా, ఈ పంతాలు పట్టింపులు శాశ్వతం కావుగా మీరు ఆశీర్వదించి అదృష్టవంతుని చెయ్యాలి. భగవంతుడి దయాదాక్షిణ్యాలు వాడికి ఉజ్వల భవిష్యత్తునివ్వాలి. వంశోద్ధారకుణ్ణి దీవించకుండా ఎలా వదిలి వెళ్తారు? నువ్వే నచ్చలేదు, వన్య చీర కట్టుకొస్తానన్నట్టు దానికి నా పొడే నచ్చలేదు. ఇంకా దీవెన్లు ఆశీర్వచనాలు ఎందుకు? ఏమండి, పదండి. ఆవిడ ఎలదు, వీళ్ళు ఎల్లనెవరు. పిల్లాడి ఈ ఏడుపు లంకితే గాని శుభకార్యానికి బేకిపడదు. గ్రానీ ప్లీజ్. ఏమిట్రా ప్లీజు? అది నన్ను కాదనుకున్నప్పుడు నేనెందుకు? కదలండి మీరు. పిన్ని గారు, అమ్మమ్మ గారు, నేను మీరు తెచ్చిన బట్టలు తెచ్చే వేస్తాను. సీత, తనకు నచ్చినప్పుడు నువ్వెందుకు హామీ ఇస్తున్నావు? ఏంట్రా హామీలు ఇస్తావు, గ్యారంటీలు ఇస్తావు అని తననంటావే? ఎవరో ఒకళ్ళు మాట్లాడకపోతే గొడవలా సర్దు ముడుగుతుంది. ఎవరికి వాళ్ళు ఇలా మాటకు మాట అనుకుంటూ పోతే రేపు వాడి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అది అడిగిందని కాదు గాని ప్రత్యేకంగా వెయ్యండి అని ఇచ్చిన బట్టలు వేస్తే ఏమవుతుంది? ఈ రాద్ధాంతాలన్నీ ఉండేవి కాదు కదా. అన్నిటికీ తప్పు నాదే అన్నట్టు ఎందుకు తాతయ్య అలా మాట్లాడతారు? చేసావు కాబట్టే అంటున్నారే. అమ్మా, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఏమక్క, నేనేమన్నా పంతానికి ఈ బట్టలు వేశానా? అలా వేయగానే వీడు ఏడుపు మొదలు పెట్టాడు. జరీ గుచ్చుకుని ఏడుస్తున్నాడని మార్చా తప్ప, గిట్టకపోతే మంచి చేసిన చెడే అనిపిస్తుంది. అయిందేదో అయింది. సీత, ముందు నువ్వు పిన్నిగారు తెచ్చిన డ్రెస్ తీసుకునిరా. పూజకి ఎవరో ఒకరు సర్దుకుపోవాలి కదే. వద్దులే సావిత్రి, ఆ వేస్తే వాడు ఏడుస్తున్నాడు అన్నప్పుడు వేయడం ఎందుకు? అవే ఉండనివ్వండి. ఇంత అయిన తర్వాత సర్దుకోవడం ఎందుకు బావా? వెళ్ళి ఆ డ్రెస్సే పట్టుకురండి. వద్దంటున్నానుగా. నేను వేస్తా అంటున్నాగా. ఇదే నేను నీ దగ్గరున్న మొండితనం. సావిత్రి, ఊరుకో, ఏదో ఒకటి కానివ్వండి. పంతులు గారు, మొదలు పెట్టండి. అయ్యా జగన్నాథం గారు, మంగమ్మ గారు పీటల మీద కూర్చోవాలి. మంగా రేయ్, ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణ బ్రాహ్మణస్పదః ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః.
స్వర్ణ ఎందుకు అలా ఉంటావు? ఇది మన పిల్లాడి కార్యమేగా. ముష్టి కార్యం, నన్ను బిచ్చుగత్తును చేసే కార్యం. రేపటి నుంచి నీ కొడుకు నా భిక్షే అని కొత్త దిప్పుడు మొదలు పెడుతుంది. అలా ఏం అనదలే, ఊరుకో స్వర్ణ. ఆవిడ సంగతి నాకు తెలుసా, మీకు తెలుసా? ఏమిట్రా, కాస్త పూజ మీద శ్రద్ధ పెట్టండి. అమ్మా మీరు లేవకూడదు. సీత వాడిని తీసుకో. తీసుకోమ్మా. అమ్మమ్మ గారు, ఏమైంది? ఏమైంది? వీడికి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి. దద్దుర్లొచ్చాయా? ఓ, దత్తుర్లా? దత్తుర్లు రావడం ఏమిటి? బియ్యంలో ముక్క పురుగులు ఉన్నాయో పంతులు గారు? ఏమీ లేవండి, గింజా గింజా చూసి పోశాను. మరి దత్తుర్లు ఎలా వచ్చాయి? పసిపిల్లాన్ని బియ్యాల్లో, పప్పుల్లో, ఉప్పుల్లో పడుకోబెడితే ఇలాగే అవుతుంది మరి. అమ్మా ఇందులో కర్పూరం కలిసింది. కర్పూరం కలిసిందా? అవునండి. గింజ గింజ చూసామన్నారు కదండి, కర్పూరం ఎలా వచ్చింది? దేవాలయాల కర్పూరాలు పసుపు కుంకాలు కలపడం అలవాటే కదండి. మా దగ్గర అసలు కర్పూరం పొడే ఉండదండి. ముద్ద కర్పూరం, బిళ్ళ కర్పూరమే ఉంటుంది అంతే. ఎవరో కావాలనే దీంట్లో కలిపినట్టున్నారు. పొడి కలపాల్సిన అవసరం ఎవరికొంది పంతులో? మాకు శత్రువులు ఎవరున్నారు? మాకు కాని మనిషి ఎవరున్నారు? చిచ్చి చిచ్చి చిచ్చి, నేను పాత రాధాకృష్ణ కాదమ్మా. పొరపాటు పడి ఉంటుందిలే అమ్మా. ఈ చర్చ్ ఇప్పుడు అవసరమా? ఆ దద్దులకి ఏం రాయాలి? కంగారు పడకండి, ఏమీ కాదండి. కాస్త నూనె రాస్తే సరిపోతుంది. ఆ నూనె రాయి సీత. అవునమ్మా. అయ్యా జడ్జి గారు, బియ్యంలో తాత్కాలిక నామం శ్రీమన్నారాయణ అని రాయండి. అయ్యా మీ దంపతులిద్దరూ లేచి నిలబడి పెద్ద దంపతులకు ఎదురుగా ఉండి, అమ్మా మీరు కొంగు జాపి మాతా సంతాన భిక్ష అని అడగండి. మీరిరువురు స్వస్తి అంటూ పిల్లాన్ని ఒళ్ళో వేయండి. ఏంటి బావా మనకి కర్మ? వాడి భవిష్యత్ కోసం మనకి తప్పదు. త్వరగా కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది.